కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. చంద్రబాబు అధికారం చేపట్టగానే కొత్త ఉద్యోగాల రాకపోకలు ఉన్న జాబులు కూడా పోతున్నాయని ఆరోపించారు వైఎస్ జగన్. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీలు గుప్పించిన టీడీపీ అధికారంలోకి రాగానే వాటిని తొంగలో తొక్కిందని జగన్ విమర్శించారు. రాత్రికి రాత్రి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తా ఉన్న విధానానికి నిరసన తెలుపుతూ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా వాకౌట్ చేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఒకసారి చూడండి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల గురించి మీ మేనిఫెస్టోలో మీరేం చెప్పారో ఒక్కసారి చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన మాటలు ఇవన్నీ. దయచేసి ఒకసారి గుర్తు తెచ్చుకోండి, దయచేసి చూడండి. ఆ రోజు బాబు జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు. ఈ రోజు బాబు వచ్చాడు, ఉన్న జాబులను కూడా జరుగుతా ఉన్నారు. ఇది జరుగుతా ఉన్న వాస్తవం. జాబ్ ఒకవేళ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దాదాపుగా 1,75,00,000 ఇళ్లు ఉన్నాయి. జాబ్ ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా పట్టించుకోలేదు. మీ వైఖరికి వ్యతిరేకంగా వాకౌట్ చేస్తా ఉన్నాం.